హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు హారిక భాగ్య బ్లాగ్స్. ఈరోజు మన ఛానల్ నుంచి ఫస్ట్ వీడియో అయితే మనం పెట్టడం అయితే జరుగుతుంది. అస్సలు నేను కళ్ళలో కూడా అనుకోలేదు ఈ వీడియో చేద్దామని చెప్పి. కానీ నిన్నే మనకి ఆంధ్రప్రదేశ్ నుంచి ఎలక్షన్స్ రిజల్ట్స్ అయితే రావడం జరిగింది. ముందుగానే ప్రెడిక్ట్ చేయడం అయితే జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోతారని తెలుసు, కానీ మరీ ఇంత ఘోరంగా ఓడిపోతారని తెలియదు అనమాట. సో ఖచ్చితంగా ఈ విషయం గురించి మనం చర్చించుకోవాలి, మాట్లాడుకోవాలి. ఎందుకు ఇలా జరిగింది అనే విషయం అయితే ఖచ్చితంగా మనం మాట్లాడుకోవాలి. మొదటి నుంచి మనం చూసుకున్నట్లయితే జగన్మోహన్ రెడ్డి గారు మనం చూసుకున్నట్లయితే 2019లో ఎలక్షన్స్ అయ్యాయి. భారీ మెజారిటీతో 151 సీట్లతో అయితే ఆయన గెలవడం జరిగింది. కాకపోతే ఇప్పుడు ఎలక్షన్స్ రిజల్ట్స్ మనం చూసుకున్నట్లయితే ఇంత భారీగా ఓడిపోతారు అని అసలు కనీసం అపోజిషన్ సీట్స్ కూడా కనీసం ఆ 17 సీట్స్ కూడా రానంతగా ఓడిపోతారని చెప్పేసి అసలు ఎవ్వరూ కూడా ఎక్స్పెక్ట్ చేయరు. ఈవెన్ మనం చూసుకున్నట్లయితే చంద్రబాబు నాయుడు గారు కానీ, లేకపోతే జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు కానీ వాళ్ళు కూడా దీన్ని అయితే ప్రెడిక్ట్ చేసి ఉంటారు అనమాట. కాకపోతే ఇంత దారుణంగా ఓడిపోయినందుకు ఖచ్చితంగా మనం అసలు కారణాలు ఏంటి, ఎందుకొరకు ఇంత తిరస్కరణ అయితే ఆయన వైపు ఉందని చెప్పి మనం ఖచ్చితంగా మాట్లాడుకోవాలి. సో 1 by 1 ఒక్కొక్కటి కూడా మనం చెప్పుకుందాం, ఓకేనా. సో చాలామంది ఏంటంటే దీని గురించి ఒక ఆలోచన అయితే ఉంటుందన్నమాట. సో ఈ కారణాల వల్ల ఓడిపోయి ఉంటారు, ఈ కారణాల వల్ల ఓడిపోయి ఉంటారు అని చెప్పేసి. సో నా పాయింట్ ఆఫ్ వ్యూలో గత 5 సంవత్సరాల నుంచి ఈయన పరిపాలన ఏ విధంగా ఉంది ఏంటి అనేది సో 1 by 1 ఒక్కొక్కటి కూడా నేను చూడడం వల్ల నా ఆలోచన అనేది మీకు షేర్ చేసుకోవాలని ఖచ్చితంగా అనుకుంటున్నాను. నెక్స్ట్ ఏదైతే గవర్నమెంట్ ఇప్పుడు మనకి ఫామ్ అయిందో సో ఈ కూటమి కూడా ఇదే వేలో వెళ్ళినట్లయితే సో తప్పకుండా వాళ్ళకు కూడా ఇటువంటి పరాభవం అనేది ఖచ్చితంగా వచ్చే అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి ఒకసారి వాళ్ళు చేసిన తప్పులు ఏంటనేది సో 1 by 1 ఒక్కొక్కటి కూడా మనం మాట్లాడుకుందాం, ఓకేనా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చూడగానే 2019లో మనకి జగన్మోహన్ రెడ్డి గారు గెలవగానే స్టార్టింగ్ చేసిన ఫస్ట్ మిస్టేక్ మనం చూసుకున్నట్లయితే రివెంజ్ పాలిటిక్స్. సో మీకు అందరికీ తెలిసిందే, మనకి టీడీపీ అనేది చాలా తక్కువ సీట్స్తో అయితే గెలవడం, మనకి అపోజిషన్గా అయితే రావటం జరిగింది. సో వైఎస్ఆర్సీపీ అత్యధిక మెజారిటీతో మనకి రావటం జరిగింది. సో చాలామంది అప్రిషియేట్ చేశారనమాట. కాకపోతే ఏంటంటే స్టిల్ మనం చూసుకున్నట్లయితే టీడీపీకి కొంత ఓట్ బ్యాంకింగ్ అయితే ఖచ్చితంగా ఉంది, ఓకేనా. సో ఈ ఓట్ బ్యాంకింగ్ని వాళ్ళ వైపు మార్చుకోకుండా సో ఈ ఓట్ బ్యాంకింగ్ అనేది తటస్థంగా ఉండేటట్టు ఫస్ట్ మిస్టేక్ మనం చూసుకున్నట్లయితే జగన్మోహన్ రెడ్డి గారు చేసిన ఫస్ట్ మిస్టేక్ ప్రజాభవన్ని కూల్చివేయడం అనమాట. స్టార్టింగ్ రావడంతోనే కూల్చేయడంతోనే ఆయన పని అనేది మొదలు పెట్టడం జరిగింది. మనం చూసుకున్నట్లయితే ఆ నది పక్కన చాలా భవనాలు అనేవి ఉన్నాయి. కాకపోతే చంద్రబాబు నాయుడు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఇంటి పక్కన ఏదైతే ప్రజా వేదిక అయితే మనకి కట్టడం జరిగిందో సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దాన్నే కూల్ చేయడం జరిగింది అనమాట. సో ఇది చూడగానే చాలామంది టీడీపీకి అనుకూలంగా ఉన్న ఓటర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా సో ఆ తప్పుని చూసి సో చాలామంది బాధపడిన వాళ్ళు ఉన్నారు. సో అన్ని కోట్లు కట్టిన ఆ భవంతి ఏదైతే ఉందో దాన్ని వేరే అవసరాలకు యూజ్ చేయొచ్చు కదా, సో దాన్ని కూల్ చేయడం ఎందుకని చెప్పేసి సో ఆ తటస్థంగా ఉన్న వాళ్ళు ఇంకాస్త గట్టిగా ఉండటం అయితే జరిగింది, ఓకే. సో ఫస్ట్ మిస్టేక్ అయిందనమాట. సో అప్పటి నుంచి ఆయన 1 by 1 ఒక్కొక్కటి కూడా ఒకటి కూల్చివేయడం, లేకపోతే ఏవైతే ప్రకృతికి సంబంధించిన ఏవైతే మనకి రిసోర్సెస్ ఉంటాయో వాటి మీద ఎక్కువగా పడటం, ఓకేనా. సో వాటిని నాశనం చేయడం అనేది ఈ 5 సంవత్సరాల నుంచి మనం చూస్తూనే వచ్చాం అనమాట. సో ఎగ్జాంపుల్ చెప్పుకుంటే మనకి ఇసుక సంబంధించి సో చాలా ప్రాబ్లమ్స్ అనేవి వచ్చాయి. అట్ దట్ సేమ్ టైం రివర్స్కి సంబంధించి ప్రాబ్లమ్స్ వచ్చాయి. అలాగే వైజాగ్ చూసుకున్నట్లయితే రిషికొండను మనకి ఏకంగా తవ్వేయడం కానీ సో ఇలాంటివి చాలా ఇన్సిడెంట్స్ అయితే మనం చూడటం అయితే జరిగింది ఈయన పరిపాలనలో. సో నెక్స్ట్ వన్ మనం చూసుకున్నట్లయితే సెకండ్ వన్, ఇది చాలా ఇంపార్టెంట్. సో జగన్మోహన్ రెడ్డి గారు సో నిన్న ప్రెస్ మీట్ చూసినా సరే సో అందులో కూడా ఆయన మాట్లాడారనమాట. కాకపోతే అది వైఎస్ఆర్సీపీకి చాలా పెద్ద మిస్టేక్ అని నా ఉద్దేశం. అదేంటంటే నవరత్నాలు. రైట్, మీరు వింటుంది కరెక్టే. సో జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే సోషల్ వెల్ఫేర్ స్కీమ్స్ అనేవి ఉన్నాయో నవరత్నాలు అనేవి 99% కాదు 100% వాళ్ళు చేశారని చెప్తున్నారు. అది కూడా మనం ఖచ్చితంగా ఒప్పుకోవాల్సిందే, రైట్.
సో ఒక్కొక్క కుటుంబానికి చూసుకున్నట్లయితే చాలా ఎక్కువ మొత్తంలో డబ్బులు అనేవి ఫ్రీగా వెళ్ళటం అయితే జరిగింది. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే చాలా మంది గ్రామీణ ప్రాంతం నుంచి ఈ నవరత్నాలు అనేవి వాళ్ళు పొందడం జరిగింది. సో పట్టణ ప్రాంతంలో కూడా చాలా మంది పొందడం జరిగింది. సో దీన్ని తీసుకొని వాళ్ళు ఎవరైతే ఉన్నారో, ఓకేనా, సో నవరత్నాలు తీసుకొని వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా వచ్చిన ఒపీనియన్ ఏంటంటే ప్రజల్ని సోమరపోతులు చేస్తున్నారని చెప్పేసి ఒక ట్యాగ్ అయితే మనకి జగన్మోహన్ రెడ్డికి పడడం అయితే జరిగింది. గత 5 సంవత్సరాల నుంచి మనం సో రిపీటెడ్గా వింటున్న పదం ప్రజల్ని సోమరపోతులు చేస్తున్నారు, ప్రజల్ని సోమరపోతు చేస్తున్నారు అని చెప్పేసి సో రిపీటెడ్గా మనం విన్న పదం. సో అందరూ కూడా ఈ విషయాన్ని చర్చించడం కూడా మర్చిపోయారు అనమాట. నిజమే, సోషల్ వెల్ఫేర్కి సంబంధించిన స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఇంప్లిమెంట్ చేయడం అనేది ఎంత ముఖ్యమో అట్ దట్ సేమ్ టైం మన రాష్ట్రంలో డెవలప్మెంట్ చేయడం అనేది కూడా అంతే ముఖ్యం అనమాట. సో అతనికి ఏదైతే మనీ రిసోర్సెస్ ఉన్నాయో అవన్నీ కూడా తీసుకొని వచ్చి సో కంప్లీట్గా వేరే వాటి పైన పెట్టవలసిన మనీ రిసోర్సెస్ కూడా తీసుకొని వచ్చి కంప్లీట్గా జగన్మోహన్ రెడ్డి గారు ఏవైతే సోషల్ వెల్ఫేర్ స్కీమ్స్ ఉన్నాయో వాటి మీద పెట్టడం జరిగింది. సో ఫైనల్లీ మనం చూసుకున్నట్లయితే నిన్న ఆయన ప్రెస్ మీట్లో ఆయన చేసిన సోషల్ వెల్ఫేర్ స్కీమ్స్లో ఎంతమంది సో తీసుకున్నారు, ఎంతమంది దాని మీద లాభపడ్డారు అనే విషయం అయితే చెప్పడం జరిగింది. సో ఆ లాభపడిన వాళ్ళతో పాటు సో బయట వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా అయితే మాట్లాడడం జరిగింది. సో ఎందుకంటే సో ఈ అమౌంట్ అంతా తీసుకుని వెళ్ళి సోషల్ వెల్ఫేర్ స్కీమ్స్ మీద పెడుతున్నారు. సో డెవలప్మెంట్కి సంబంధించి సింగిల్ రూపీ కూడా పెట్టట్లేదు. సో డెవలప్మెంట్ అనేది లేదు అని చెప్పి సో చాలామంది మాట్లాడారు. అపోజిషన్ కూడా ఇది మనకి చాలా గట్టి కీ పాయింట్ అయిందనమాట. సో అది ప్రచారంలో చాలా బాగా యూజ్ చేసుకున్నారు. సో ఆయన దగ్గర డెవలప్మెంట్స్ అనేవి ఏమీ లేవని చెప్పేసి సో వాళ్ళు అత్యధికంగా ప్రచారం చేయడం కూడా మొదలుపెట్టారు. సో ఇది వీళ్ళకి చాలా మైనస్ అయింది. నవరత్నాలు అనేవి చాలా బాగా ఇంప్లిమెంట్ చేశారు, బట్ సోషల్ వెల్ఫేర్ స్కీమ్స్ అనేవి ఎంత బాగా చేస్తున్నారు. అట్ దట్ సేమ్ టైం దానికి ఈక్వల్గా కాకపోయినా అందులో 50% అయినా సరే డెవలప్మెంట్ పైన మన జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఆలోచన అనేది అటువైపు తీసుకుని వెళ్ళినట్లయితే చాలా బాగుండేది. కాకపోతే సో నాకు తెలిసినంత వరకు డెవలప్మెంట్ అనే దానిపైన ఆయన ఆలోచన అనేది సో శూన్యమనే చెప్పొచ్చు. ఎందుకంటే డెవలప్మెంట్స్ అనేవి చెప్పుకోదగ్గగా అసలు ఏమీ జరగలేదు. సో చాలా వర్క్స్ జరిగినా సరే అవి ఇంకా ప్రస్తుతానికి స్టార్టింగ్ స్టేజ్లోనే ఉన్నాయి. సో మనం చూసుకున్నట్లయితే సో చాలామంది చెప్తారు సో పోర్ట్స్ ఏవైతే ఉన్నాయో పోర్ట్స్ అనేవి కొత్తగా కడుతున్నారని చెప్పేసి సో వాటిని వాళ్ళు గట్టిగా చెప్పుకోలేకపోయారు. బికాజ్ ఎందుకంటే ప్రతి ఒక్కటి కూడా ప్రస్తుతానికి స్టార్టింగ్ స్టేజ్లో ఉన్నాయి లేదా వర్కింగ్ స్టేజ్లో ఉన్నాయి అనమాట. ఓకేనా, సో ఇది కూడా కంప్లీట్ స్టేజ్కి వచ్చే అవకాశం అనేది లేదు. సో దానికి చాలా టైం పడుతుంది. నెక్స్ట్ ఇంకొకటి మనం చూసుకున్నట్లయితే థర్డ్ వన్, మనకి టీడీపీ రావగానే సో చంద్రబాబు నాయుడు గారు మనకి ఏంటంటే రాజధాని అనేది లేదు, సో ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్కి ఒక రాజధాని కావాలని చెప్పేసి అమరావతిని తీసుకోవడం జరిగింది. అట్ దట్ సేమ్ టైం సో చాలా మంది రైతుల దగ్గర నుంచి సో మళ్ళీ గుర్తుపెట్టుకోండి, తీసుకున్న ల్యాండ్ అనేది గవర్నమెంట్ ల్యాండ్ కాదు, కంప్లీట్గా ఏదైతే రైతులు ఉంటారో రైతుల దగ్గర నుంచి ల్యాండ్ అనేది తీసుకోవడం అయితే జరిగింది. ఓకే, సో ల్యాండ్ అంతా కూడా మనకి ల్యాండ్ పూలింగ్ చేసుకోవడం జరిగింది. సో తర్వాత ఏదైతే రాజధాని అమరావతి ఉంటుందో అమరావతికి సంబంధించి సో ఖచ్చితంగా ఆయనకంటూ ఒక విజన్ ఉండడం జరిగింది. సో ఆ విజన్కి తగ్గట్టుగా సో ఎంతో కొంత వర్క్ అయితే ఆయన స్టార్ట్ చేశారనమాట. సో కొన్ని వేల కోట్ల రూపాయలు దాని మీద అయితే పెట్టడం అయితే జరిగింది. బట్ 2019 వచ్చేటప్పటికి సో ఆ వర్క్స్ అన్ని కూడా స్టార్టింగ్ స్టేజ్లో ఉన్నాయి. సో మనందరం కూడా మనకి ఆంధ్రప్రదేశ్కి రాజధాని అమరావతి అని చెప్పుకోవడం అప్పటి వరకు జరిగిందనమాట. కాకపోతే ఎప్పుడైతే 2019 తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారో రాగానే మనకి అమరావతి రాజధాని అనే పదాన్ని తీసి పక్కన పెట్టేశారు. అక్కడ ఇంతవరకు ఎంత ఖర్చు అనేది పెట్టడం జరిగింది, సో దాని గురించి కంప్లీట్గా ఆలోచించడం కూడా పక్కన పెట్టేశారు అనమాట. ఆయన ఫైనల్ తీసుకొచ్చింది ఏంటంటే 3 రాజధానులు అనే పదాన్ని తీసుకోవడం జరిగింది. కాకపోతే ఏంటంటే ఆ 3 రాజధానులు అనే పదాన్ని తీసుకొని వచ్చినా సరే సో ఎండింగ్ వచ్చేంత వరకు అదే మాట మీద స్థిరంగా ఉన్నా సరే చాలా బాగుండేది. అండ్ ఫైనల్లీ మనం చూసుకున్నట్లయితే ఎలక్షన్స్ అనేవి ఇంకొక 6 months ఉన్నాయి లేదా 1 year ఉన్నాయి అనేటప్పటికీ ఈ 3 రాజధానులు అనే పదం కూడా అలా వీక్ అయిపోవడం జరిగింది. అండ్ ఫైనల్లీ వచ్చేటప్పటికి విశాఖపట్నాన్ని రాజధాని చేస్తానని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం రైట్.
సో విశాఖపట్నం మనకి జియోగ్రఫికల్గా చూసుకున్నట్లయితే సో ఆంధ్రప్రదేశ్కి ఒక మూలన ఉండటం జరుగుతుంది. సో నిజంగానే ఆంధ్రప్రదేశ్కి రాజధాని విశాఖపట్నం అయినట్లయితే సో ఆల్రెడీ ఇక్కడ డెవలప్మెంట్స్ అన్నీ ఉన్నాయి. సో దీన్ని తీసుకున్నట్లయితే సో ప్రత్యేకించి ఖర్చు పెట్టవలసిన అవసరం లేదు. అట్ దట్ సేమ్ టైం చాలా ల్యాండ్స్ ఉన్నాయి డెవలప్మెంట్ చేసుకోవడానికి. సో జియోగ్రఫికల్గా సో మనకి ఏదైతే విశాఖపట్నం ఉందో రాజధానిగా తీసుకోవడం మంచిది. ఎందుకంటే రాష్ట్రానికి ఎక్కువగా భారం అనేది పడదనమాట. ఏదంటే రాజధానిని ఏర్పాటు చేయడానికి సంబంధించి భారం పడదు. సో తీసుకోవడం కరెక్టే. కాకపోతే ఏంటంటే ముందుగా తను చెప్పింది 3 రాజధానులు ఏర్పాటు చేస్తామని చెప్పి సో ఫైనల్లీ వచ్చేటప్పటికి ఆయన ఫోకస్ అంతా కూడా విశాఖపట్నం మీద పెట్టడం, విశాఖపట్నాన్ని రాజధానిగా చేస్తానని చెప్పడం. సో ఇది మనకి చాలా మైనస్ అయింది. బికాజ్ ఎందుకంటే మీకు అందరికీ తెలిసిందే రాయలసీమ కానీ సో అటువైపు ఉన్న ప్రాంతాలన్నీ కూడా మనం చూసుకున్నట్లయితే అక్కడి నుంచి విశాఖపట్నం రావాలి, సో వాళ్ళు వర్క్స్ ఏమైనా చేసుకోవాలంటే మాత్రం సో కంప్లీట్గా ఇంపాసిబుల్ అని చెప్పొచ్చు అనమాట. సో మీకు అది చాలా క్లియర్గా అర్థమై ఉంటుంది. సో అక్కడ నుంచి రాజధాని వరకు వచ్చి వాళ్ళు వర్క్స్ చేసుకోవాలి, లేకపోతే ఏమైనా కంప్లైంట్స్ ఉన్నా సరే ఇక్కడి వరకు రావాలంటే మాత్రం సో వాళ్ళకి చాలా ఇబ్బందితో కూడింది. సో అందుకోసం మనకి క్లియర్గా మీరు చూసుకున్నట్లయితే వైఎస్ఆర్సీపీకి ఏదైతే మనకి రాయలసీమ ప్రాంతంలో అసలు తిరిగిలేదనమాట, కంచుకోటలో ఉండేది. కాకపోతే ఈ ఎలక్షన్స్లో చూసుకున్నట్లయితే అక్కడ కూడా సో ఏదైతే వైఎస్ఆర్సీపీ ఉందో వైఎస్ఆర్సీపీ అనేది అంతగా తన ప్రభావం చూపించలేకపోయింది. సో చాలా చోట్ల ఓడిపోవడం అయితే జరిగింది. సో దాన్ని మనం క్లియర్గా చూడొచ్చు. సో కారణం ఏంటంటే మెయిన్గా ఈ రాజధాని ఇష్యూ అనేది ఏదైతే ఉందో ఈ రాజధాని ఇష్యూ అనేది వన్ ఆఫ్ ద రీజన్ అనమాట. ఓకేనా. సో వీటన్నిటితో పాటు ఈ 5 సంవత్సరాలు అనేది 1 by 1 ఒక్కొక్కటి చేసుకోవడం రావడం జరిగింది. అండ్ ఇంకొక విషయాన్ని మనం చూసుకున్నట్లయితే 2019లో ఎవరైతే జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారో జగన్మోహన్ రెడ్డి గారు సో ఫస్ట్ ఆయన ఇచ్చిన మనకి హామీలు ఏవైతున్న హామీలు అన్నిటికన్నా బాగా హైలైట్ అయిన హామీ ఏంటంటే ఈ నవరత్నాలతో పాటు అన్నిటికన్నా బాగా హైలైట్ అయినది మద్యం ఏదైతే ఉంటుందో దాన్ని నిషేధిస్తాము అని చెప్పటం అనేది సో మనం చూసాం అనమాట. సో దాని మీద ఏంటంటే చాలా వరకు అందరూ కూడా ఆయన మాటలు నమ్మి సో ఆయనకు ఓటేయడం అయితే జరిగింది. అండ్ ఫైనల్లీ ఆయన ఏదైతే గెలవటం జరిగిందో సో తర్వాత ఆయన మనకి ఒక ప్రామిస్ చేశారు. అప్పుడు కూడా మద్యాన్ని ఒకేసారిగా మనం బ్యాన్ చేయడం అనేది జరగదు. సో ఈ మద్యాన్ని దపాల వారీగా 1 by 1 ఒక్కటి కూడా క్లోజ్ చేసుకోవడం వస్తామని చెప్పిన వ్యక్తి సో ఫైనల్లీ ఏం చేశారంటే మద్యాన్ని ఇంతకుముందు ఏంటంటే ప్రైవేట్ సంస్థలు లేకపోతే ప్రైవేట్ వ్యక్తులు అమ్మేవారు అనమాట. సో ఇప్పుడు చూసుకున్నట్లయితే కంప్లీట్ గవర్నమెంట్ అండర్లోకి వెళ్ళిపోయింది. నెక్స్ట్ ఇంకొకటి చూసుకున్నట్లయితే ఏదైతే ఈ మద్యం దుకాణాల్లో ఇంతకు ముందు ఏవైతే దొరికే బ్రాండ్స్ ఏవైతే ఉంటాయో ఆ బ్రాండ్స్ అనేవి ఇప్పుడు కనుమరుగైపోయాయి అనమాట. ఏవేవో కొత్త బ్రాండ్స్ రావటం, నాసిరకం బ్రాండ్స్ రావటం, వాటిని వెళ్ళి తాగటం, ఆరోగ్యాన్ని కోల్పోవడం. అట్ దట్ సేమ్ టైం ఇంకోటి చూసుకున్నట్లయితే మద్యం రేట్లు అనేవి చాలా ఎక్కువగా పెరగటం. మనం చూసుకున్నట్లయితే ఏదైతే మద్యాన్ని నిషేధిస్తాము అనే చెప్పిన జగన్మోహన్ రెడ్డికి మనం చూసుకున్నట్లయితే ఆయనకి ఎక్కువగా ఇన్కమ్ వచ్చేది కూడా మద్యం నుంచి అయిపోయింది అనమాట. సో ఆ విధంగా మారిపోయింది సిచ్యువేషన్ అనేది. సో ఇది కూడా ఆయనకి చాలా మైనస్ అయిందని మనం చెప్పుకోవచ్చు. అండ్ ఇంకొకటి మనం చూసుకున్నట్లయితే జగన్మోహన్ రెడ్డి గారు చేసిన ఇంకొక పెద్ద మిస్టేక్ ఏంటంటే సో ఈ 5 సంవత్సరాల కాలంలోని సో మన రాష్ట్రంలో చూసుకున్నట్లయితే చాలా ప్రాంతాల్లోని ఏదైతే మనకి దేవాలయాలు ఉంటాయో దేవాలయాల్లో సో దేవుడికి సంబంధించి సో దొంగతనాలు జరగటం కానీ, లేకపోతే రథాలని కాల్చేయటం కానీ, లేకపోతే మూల విరాట్ విగ్రహాలు ఏవైతే ఉంటాయో విగ్రహాలు తల నరికేయడం కానీ, లేకపోతే వాటిని నాశనం చేయడం కానీ ఇలాంటివి రిపీటెడ్గా జరుగుతూనే వస్తూ ఉండేవన్నమాట. కాకపోతే వీటి మీద ఆయన కంప్లీట్గా యాక్షన్ ఎంతవరకు తీసుకున్నారంటే సో మనం చెప్పలేము. అంటే ప్రతి ఒక్కటి కూడా ప్రతి సంవత్సరం జరుగుతూనే వస్తున్నాయి కానీ ఎక్కడ కూడా దానికి ఫుల్ స్టాప్ అనేది పడలేదు. అట్ ద సేమ్ టైం జగన్మోహన్ రెడ్డి గారు కూడా దాని మీద ప్రత్యేక శ్రద్ధ అనేది తీసుకోవడం అయితే జరగలేదు. దీనివల్ల ఎవరైతే హిందూ మతానికి సంబంధించిన ఓటర్స్ ఉన్నారో వీళ్ళందరూ కూడా మనం చూసుకున్నట్లయితే నెగిటివిటీ అనేది స్ప్రెడ్ అవ్వటం చాలా బాగా మనం చూసాం అనమాట. ఈ దేవాలయాలన్నీ కూడా మనం చూసుకున్నట్లయితే చాలా చాలా పెద్ద దేవాలయాలు కూడా ఇందులో మనకు ఉన్నాయి. సో మన దగ్గరగా చూసుకున్నట్లయితే మనకి రామతీర్థాలు ఏవైతే మనకి విశాఖపట్నం దగ్గరలో విజయనగరం నిర్మల్లో ఉంటుందో అక్కడ రామతీర్థాల్లో కూడా ఇన్సిడెంట్ జరిగింది. సో మీకు బాగా తెలిసిందే పవన్ కళ్యాణ్ గారు కూడా దీని మీద
చాలా ఎక్కువగా ఫోకస్ చేసి దీన్ని చాలాసార్లు రిపీట్ చేయడం అయితే జరిగిందనమాట. సో దీని మీద సో వీళ్ళు ఎటువంటి యాక్షన్స్ తీసుకోవట్లేదని చెప్పి వాళ్ళ ప్రచారంలో ప్రత్యేకించి దీని గురించి చెప్పడం అయితే జరిగింది, రైట్. నెక్స్ట్ ఇంకొకటి మనం చూసుకున్నట్లయితే ఈ 5 సంవత్సరాల కాలంలో లా అండ్ ఆర్డర్, సో ఆంధ్రప్రదేశ్లో లా అండ్ ఆర్డర్ అనేది చాలా దారుణంగా తయారైందనే విషయం అయితే సో ఖచ్చితంగా చెప్పొచ్చు. లా అండ్ ఆర్డర్ అనేది ప్రత్యేకించి చూసుకున్నట్లయితే జగన్మోహన్ రెడ్డి గారి చేతిలోనే ఉందని సో చెప్పకనే చెప్పొచ్చు అనమాట. ఎందుకంటే ప్రతి ఒక్క ఇన్సిడెంట్ కూడా ఆయనకు అనుగుణంగానే జరుగుతూ వచ్చే తప్ప సో ఆయన కాదు అనుకునే విధంగా ఎక్కడ జరగలేదు. ఎందుకంటే న్యాయం అనేది అందరికి ఒకేలాగా ఉండాలి. కాకపోతే ఏంటంటే ఇక్కడ అధికారంలో ఎవరైతే ఉన్నారో వాళ్ళు కనుసరణలోనే మనకి ఈ లా అండ్ ఆర్డర్ అనేది ఉండటమే జరిగేది. సో దానివల్ల చాలా అనర్థాలు అనమాట. సో దీన్ని మళ్ళీ మీకు రిపీట్ చేస్తాను. నెక్స్ట్ రీజన్ అది చాలా మెయిన్ రీజన్ అనమాట. సో ఈ లా అండ్ ఆర్డర్ ఏదైతే ఉందో లా అండ్ ఆర్డర్ అనేది సరిగా లేకపోవటం, ద్రోహులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి శిక్ష పడకపోవటం. సో గత 5 సంవత్సరాల నుంచి మనం చూసుకున్నట్లయితే సో విశాఖపట్నంలో కానీ లేకపోతే మేజర్ సిటీస్లో మనం చూసుకున్నట్లయితే ఏదైతే గంజాయి కానీ లేకపోతే మాదక ద్రవ్యాలు కానీ సో గత 5 సంవత్సరాలుగా చాలా ఎక్కువగా పెరిగిపోయాయి. అట్ దట్ సేమ్ టైం ఎవరైతే బిలో 18 years 20 years ఏజ్ లోపల ఉన్న వాళ్ళే సో దీనికి ఎడిక్ట్ అవ్వడం, సో ఇటువంటి కేసెస్ మనం ఈ 5 సంవత్సరాల్లో ఎక్కువగా చూడటం అయితే జరిగేది. ప్రతిసారి నేను వైజాగ్లో ఉన్న ప్రతిసారి రిపీటెడ్గా వినేది ఏంటంటే రౌడీ బ్యాచెస్ ఎక్కువైపోయాయి, గంజాయి బ్యాచెస్ ఎక్కువైపోయాయి, నైట్ 8 o'clock దాటిందంటే మీరు బయటికి వెళ్ళొద్దు. అండ్ ఇంకొకటి ఎర్లీ మార్నింగ్ 5 o'clock కూడా మీరు వాకింగ్కి వెళ్ళొద్దు. ఎర్లీ మార్నింగ్ చూసుకున్నట్లయితే ఇంతకుముందు ఏదైతే సింహాచలం మనకి రోడ్ ఉందో, ఎల్త సిటీ రోడ్ ఉందో, ఆ రోడ్లో మేము వాకింగ్కి వెళ్ళేవాళ్ళం అన్నమాట. సో రీసెంట్లీ అయితే ఏంటంటే తర్వాత రోజుల్లో ఏమైందంటే ఎర్లీ మార్నింగ్ మీరు అటువైపు వెళ్ళొద్దు, ఎందుకంటే అక్కడ గంజాయి బ్యాచ్లు తిరుగుతున్నాయి. సో వాళ్ళు ఏంటంటే అటాక్ చేస్తున్నారు, సెల్ ఫోన్స్ తీసుకుంటున్నారు. సో ఆడవాళ్ళ దగ్గర చైన్స్ అనేవి లాక్కొని వెళ్ళిపోతున్నారు. చైన్స్ ఏవైతే దొంగతనాలు ఉన్నాయి, బంగారు చైన్స్ ఏవైతే ఉన్నాయో దొంగతనాలు ఉన్నాయి, అవి పెరిగిపోయి సో ఇటువంటి వినడం వల్ల అటువైపు వెళ్ళడం కూడా చాలా మంది మానేస్తారు అనమాట. ఇది ఒక ప్రదేశంలోనే కాదు, చాలా ప్రదేశాల్లోని పెరుగుతూ జరిగాయి. సో చాలా ఎక్కువైపోయింది, క్రైమ్ రేట్ అనేది పెరుగుతూ వచ్చింది. సో చాలాసార్లు రిపీటెడ్గా అందరూ వినే పదం ఏంటంటే రౌడీయిజం పెరిగిపోయింది. సో ఇదే ఏమైందంటే జగన్మోహన్ రెడ్డి వరకు కూడా ఏంటంటే ప్రజలు అనుకోవడం జరిగింది, మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు గెలిస్తే మనం నిజంగా బ్రతుకుతామా, రౌడీయిజం ఇంకా పెరిగిపోతుంది, రౌడీ రాజ్యం అయిపోతుంది అని చెప్పేసి సో చాలామంది అనుకోవటం. సో ప్రతి ఒక్క వ్యక్తి నోట్లో నుంచి కూడా ఆ పదం రావటం అనేది సో ఖచ్చితంగా వినడం అయితే జరిగింది. ప్రతి ఒక్కరు కూడా ఈ పదం ఖచ్చితంగా వినుంటారు అనమాట. ఇదే విషయాన్ని ఎవరైతే అపోజిషన్ పార్టీస్ ఉంటారో అపోజిషన్ పార్టీస్ కూడా సో ప్రత్యేకించి వాళ్ళ ప్రచారంలోని చెప్పడం జరిగేది. ఈవెన్ ఎమ్మెల్యేస్ని కూడా పవన్ కళ్యాణ్ గారు వాళ్ళు రౌడీలు మీ రౌడీయిజంకి మేము భయపడతామా అని చెప్పేసి ప్రత్యేకించి ఆయన పిన్ టు పిన్ వెళ్ళిన ప్రతి ప్రదేశానికి వెళ్తూ ఆయన చెప్పడం జరిగేది. అలాగే ఈ మధ్యలో జరుగుతున్న ఏవైతే ఈ కిడ్నాప్ కేసెస్ సో ఎవ్రీ ఇయర్ ఉండేవి, ప్రతి గవర్నమెంట్ ఉండేటప్పుడు కూడా కిడ్నాప్ కేసెస్ జరుగుతూ ఉండేవి అనమాట. కాకపోతే ఈ సిచ్యువేషన్స్ అనేవి దానికి బాగా సింక్ అవడంతో ప్రజలందరూ కూడా ఇది నిజం అనే నమ్మే స్టేజ్కి వెళ్ళిపోయే అవకాశాలు చాలా ఎక్కువైపోయాయి అనమాట. సో ఇది కూడా చాలా మెయిన్ రీజన్ అయిపోయింది. అండ్ ఫైనల్లీ మనం చూసుకున్నట్లయితే లాస్ట్ స్టేజ్ అనమాట. ఎవరైనా సరే ఎలక్షన్స్ అనేవి ఇంకొద్ది రోజుల్లో మనకి జరుగుతాయి అనుకునేటప్పుడు సో తీసుకునే స్టెప్స్ అనేవి చాలా జాగ్రత్తగా తీసుకోవాలి. కాకపోతే ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు సో చివరి రోజుల్లో కూడా తీసుకునే స్టెప్స్ అనేవి ఏమన్నాయో అవి కరెక్ట్గా తీసుకోలేదని చెప్పాలి. సో ఫస్ట్ ఇందులో మెయిన్ రీజన్ ఏదైతే ఉందో మీకు అందరికీ తెలిసిందే, ఆ రాత్రి ఏదైతే ఒక్క రాత్రి జగన్మోహన్ రెడ్డి తలరాతను కంప్లీట్గా మార్చేసిందనే చెప్పచ్చు. మీకు అందరికీ తెలిసింది అదేంటంటే ఎర్లీ మార్నింగ్ మనకి చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేయటం, ఆయన దగ్గరికి పవన్ కళ్యాణ్ గారు వస్తూ ఉంటే ఆ రాత్రి కంప్లీట్గా బోర్డర్లో ఆపేయటం. సో ఇది చాలా 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 పెద్ద తప్పు చేయడం జరిగింది. ఇంతకుముందు మీకు చెప్పాను, లా అండ్ ఆర్డర్ అనేది ఏంటంటే ఎవరైతే జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారో ఆయన కనుసన్నల్లోనే జరుగుతుంది అని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా నిర్ధారించుకునే స్టేజ్కి వచ్చేసిన రోజు అది, రైట్. సో ఆ రోజు ఏం జరిగింది మనం చూసుకున్నట్లయితే అపోజిషన్ పార్టీలో ఎవరైతే మనకి చంద్రబాబు నాయుడు గారు ఉన్నారో ఆయన ఆల్మోస్ట్ మనం చూసుకున్నట్లయితే ఓల్డ్ ఏజ్లో ఉన్నారు.
ఏదైతే స్కిల్ డెవలప్మెంట్ కేసు ఉందో స్కిల్ డెవలప్మెంట్ కేసులో ఆయనకి ఎటువంటి ప్రమేయం లేదు. అట్ దట్ సేమ్ టైం ఆయన మీద ఎఫ్ఐఆర్లో ఆయన పేరు లేకపోయినా సరే సో ఆయన ప్రమేయం ఉంది అని చెప్పేసి ఆయన తీసుకుని వెళ్ళి ఎర్లీ మార్నింగ్ ఎటువంటి ఇంటిమేషన్స్ ఇవ్వకుండా ఆయన హెల్త్కి సంబంధించి ఎటువంటి ప్రికాషన్స్ తీసుకోకుండా ఆయన తీసుకుని వెళ్ళి జైల్లో పెట్టడం. ఓకే, అట్ ద సేమ్ టైం అదే టైంలో హైదరాబాద్లో ఉన్న పవన్ కళ్యాణ్ గారు మన రాష్ట్రానికి వస్తూ ఉంటే సో ఆయన ఫ్లైట్లో వస్తుంటే ఆయన రానివ్వకుండా చేయటం. సో ఈయన అరెస్ట్ అయ్యారని తెలిసి ఆయనకి సంఘీభావం తెలవడం కోసం, ఓకేనా, సో సంఘీభావం తెలపడం కోసం ఆయన అక్కడి నుంచి వస్తూ ఉంటే సో కలవనివ్వకుండా బోర్డర్లోనే సో పవన్ కళ్యాణ్ గారిని ఆపివేయటం, ఇది చాలా చాలా పెద్ద తప్పు అయిపోయింది. సో ఆ టైంలో పవన్ కళ్యాణ్ గారు వెనక్కి వెళ్లకుండా సో మొండి పట్టుకొని అక్కడే కూర్చొని రోడ్లపై పడుకొని అక్కడ ఆగిపోయారు. అదే సమయంలో 1,00,000 మందికి పైగా వ్యక్తులు అనేవాళ్ళు ఎవరైతే జనసేన సపోర్టర్స్ ఉంటారో అందరూ కూడా ఆ రోడ్డు దగ్గరికి వచ్చి చేరుకోవటం, ఆ రాత్రి మొత్తం ఆంధ్రప్రదేశ్ మొత్తం కూడా ఆ న్యూస్ని చూడటం. అదే రోజు ప్రతి ఒక్కరు కూడా లా అండ్ ఆర్డర్ అనేది ఇంత దారుణంగా ఉంటుందా, ఒక వ్యక్తిని సో రాష్ట్రంలో రానివ్వకుండా ఆపుతుందా, మరీ ఇంత దౌర్జన్యమా అని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా జగన్మోహన్ రెడ్డి గారికి నెగిటివ్ అయిపోయారు. ఇంకొక విషయం ఏంటంటే సో మీకు అందరికీ తెలిసిందే 2014లోని తెలుగుదేశం అండ్ జనసేన రెండు కూడా కూటమిగా రావటం జరిగింది, సో గెలవటం జరిగింది. 2019 దగ్గరికి వచ్చేటప్పటికి జనసేన అనేది వేరేగా వెళ్ళడం జరిగింది, టీడీపీ వేరేగా వెళ్ళడం జరిగింది. ఓట్ల చీలిక అనేది అక్కడ జరిగిందనమాట. సో ఆ టైంలోనే సో మనకి టీడీపీకి చాలా తక్కువ సీట్స్ రావటం జరిగింది. సో చాలా పెద్ద మిస్టేక్. ఆ రోజు ఏదైతే ఉందో ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు పవన్ కళ్యాణ్ గారిని ఆపకపోయినట్లయితే సో ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు ఆయన దగ్గరికి వెళ్ళి సంఘీభావం తెలిపి మళ్ళీ ఆయన పైన ఆయన చూసుకునేవారు. ఒకవేళ పొత్తు ఆయన ప్రకటించినా సరే దాని మీద అంత ప్రభావం ఉండేది కాదు, ముందు నుంచి అనుకున్నదే కదా. సో వైసీపీ వాళ్ళు కూడా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఎవరైతే కళ్యాణ్ గారు ఎవరైతే ఉన్న వారిని సో ప్యాకేజీ స్టార్ ఆయన చంద్రబాబు కనుసన్నల్లోనే పనిచేస్తారు అని చెప్పేసి ఎప్పుడు ప్రచారంలో చెప్తూ ఉండేవారు అనమాట. సో అదే నిజం అనుకుని చెప్పి ఆంధ్రప్రదేశ్ నుంచి ప్రజలందరూ కూడా లైట్ తీసుకునేవారు. కానీ ఆ రోజు పవన్ కళ్యాణ్ గారిని ఆపడం, ఆయన్ని రోడ్డు మీద నిలబెట్టడం, రోడ్డు మీద పడుకునేటట్టు చేయటం, లేకపోతే ఆయన పడుకొని ఉండటం, ఆయన రావడానికి చాలా ఇబ్బంది పెట్టడం, ఇదంతా కూడా ఈ చూసిన తర్వాత ప్రజలందరూ కూడా ఎవరైతే జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారో ఆయన పైన ఉన్న ఏదైతే అభిప్రాయం ఉందో దాన్ని మార్చుకునే స్టేజ్కి వచ్చేసారనమాట. ఇది చాలా చాలా ఇంపార్టెంట్, ఇది చూసుకోవాలి. సో తర్వాత అక్కడికి వచ్చిన తర్వాత వీళ్ళు ఏం చేశారు, పొత్తు ప్రకటించడం జరిగింది. సో ఈ పొత్తుని అందరూ కూడా యాక్సెప్ట్ చేయడం కూడా జరిగింది. సో దీన్ని ఏదైతే మనకి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఉందో దాన్ని గట్టిగా డిఫైన్ కూడా చేయలేకపోయింది అనమాట పొత్తుని, ఓకేనా. సో ఇంతకుముందు ఏ విధంగా విమర్శించారో అదే విధంగా విమర్శించడం జరిగింది. సో పొత్తులో భాగంగా వీళ్ళు ముందుకు వెళ్ళడం జరిగింది. దీంతో పాటు సో మనకి మోదీ గారు కూడా ఇందులో చేరటం, ఈ పొత్తులో చేరటం, టీడీపీకి ఏదైతే ఈ కూటమి ఉందో ఈ 3 పార్టీలు కూటమి అనేది చాలా బలంగా ముందుకు వెళ్ళడం అయితే జరిగింది. సో ఆ క్షణం నుంచే ఏదైతే జనసేన నుంచి కార్యకర్తలు కానీ లేకపోతే తెలుగుదేశంలో ఉన్న కార్యకర్తలు కానీ నాయకులు కానీ సో దీనికోసం ప్రత్యేకించి పర్సనల్గా తీసుకొని చాలా కసిగా వర్క్ చేయడం అయితే జరిగింది. అదే టైంలో ఎవరైతే మనకి చంద్రబాబు నాయుడు కుమారుడు ఉన్నారో నారా లోకేష్ గారు ఇవ్వగలమనే పాదయాత్ర స్టార్ట్ చేశారు. సో చాలా వరకు చాలా సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది. సో ఆ టైంలోని ఈ అరెస్ట్ జరగటం, అందరూ కూడా దీన్ని పర్సనల్గా తీసుకోవటం, అదే టైంలో చంద్రబాబు నాయుడుకి సంబంధించిన ఫ్యామిలీ అంతా కూడా అక్కడికి వచ్చి చేరటం, ఆ ఫ్యామిలీ ఆయనకి ఇచ్చిన సపోర్ట్ కానీ ఇదంతా కూడా ఆంధ్రప్రదేశ్లో అందరూ చూసి చంద్రబాబు నాయుడు గారి మీద ఒక ఏదైతే ఆయన మీద ఒక పాజిటివ్ ఫీలింగ్ వచ్చే విధంగా చేయటం జరిగిందనమాట. సో ఇది చాలా చాలా పెద్ద మిస్టేక్ అయింది. ఏదైతే వైసీపీకి సంబంధించిన ఓట్ బ్యాంక్ ఏదైతే ఉందో ఓట్ బ్యాంక్ అనేది చాలా వరకు ఇక్కడికి వెళ్ళిపోవడం జరిగింది. అప్పటి నుంచి కూటమిలో ఉన్న ఈ 2 పార్టీలు కూడా చాలా బలంగా వాళ్ళ యొక్క నిర్ణయాలను కానీ లేకపోతే ఏదైతే అధికార పార్టీ ఉందో అధికార పార్టీ చేస్తున్న తప్పులను కానీ చాలా బలంగా ప్రజల్లోకి తీసుకుని వెళ్ళడం అయితే జరిగింది. సో చేసిన ప్రతి ప్రయత్నం కూడా సక్సెస్ అవ్వడం జరిగింది అనమాట. సో ప్రతి ఒక్క మీటింగ్ కూడా సో కొన్ని లక్షలాది మంది అక్కడికి వచ్చి చేరటం, వాళ్ళ మాటలు వినడం జరిగేది. సో ఇది మనం చూస్తే అర్థమైపోతుంది. అప్పటి నుంచే వైఎస్ఆర్సీపీకి సంబంధించిన ఓట్ బ్యాంక్ ఏదైతే ఉందో ఓట్ బ్యాంక్ అనేది అలా ఎక్కడి నుంచి మనకి కూటమి వైపు వెళ్ళడం అయితే జరిగింది.
అండ్ ఇంకొకటి ఏంటంటే వైఎస్ఆర్సీపీలో మనకి ఎవరైతే క్యాండిడేట్స్ ఉన్నారో క్యాండిడేట్స్ అందరూ కూడా సో ఎప్పుడు చూసినా సరే ప్రతిపక్షం ఏదైతే ఉందో ప్రతిపక్షం మీద చాలా దారుణంగా వాళ్ళ యొక్క మాటలు అయితే చెప్పడం జరిగేది, రైట్. ఇంకొక విషయం ఏంటంటే సో ప్రతి ఒక్కసారి వాళ్ళు నోట్లో నుంచి వచ్చే ప్రతి మాటలు కూడా చాలా అసభ్యకరంగా ఉండేవి. ఎవరైతే పార్టీ అభ్యర్థులు ఉన్నారో సో ప్రతి ఒక్కరు కూడా వాళ్ళు మాట్లాడే మాటలు ప్రతి ఒక్కటి కూడా చాలా అసభ్యకరంగా ఉండేవి. సో అందువల్లే జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ యొక్క ప్లేసెస్ ఏవైతే ఉన్న ప్లేసెస్ అన్నీ కూడా షిఫ్ట్ చేయడం అయితే జరిగింది. సో ఫైనలీ రిజల్ట్ చూసుకున్నట్లయితే ఎవరైతే ఇంతకుముందు ఎవరైతే ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఈ 151 మందిలో సో అందరూ కూడా ఓడిపోవడం జరిగింది. కేవలం 2 మాత్రమే గెలిచారు. ఒకరు ఎవరైతే జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారో జగన్మోహన్ రెడ్డి గారు ఆయనతో పాటు ఇంకొక ఆయనకి రావడం జరిగింది. సో ఎప్పుడైతే మనకి వీడియో చేస్తున్నప్పటికీ మనకి 11 సీట్లు అనేవి రావడం జరిగింది. సో 11 సీట్లలోని సో వీళ్ళిద్దరు మాత్రమే సో ఇంతకుముందు ఎవరైతే వర్క్ చేశారో సో ఆ వర్క్ చేసిన వాళ్ళు కావడం జరిగింది. సో ప్రీవియస్లీ ఎవరైతే ఉన్నారో అందరూ కూడా ఓడిపోవడం జరిగింది. అంటే దీన్ని బట్టి మనం అర్థం చేసుకునేది ఏంటంటే వైఎస్ఆర్సీపీకి సంబంధించి క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో మిగతా 149 మంది పైన కూడా సో ప్రజలకి వాళ్ళ మీద విరక్తి రావటం అయితే జరిగింది. సో ఇందులో మేజర్ క్యాండిడేట్స్ చూసుకున్నట్లయితే ఒక 10-15 దగ్గర మంది ఉన్నారనమాట. సో వాళ్ళ గురించి ప్రతి ఒక్కరి గురించి మనం మాట్లాడినట్లయితే వీడియో అనేది చాలా పెద్ద అయిపోతుంది. సో వీటి గురించి మీకు చాలా బాగా తెలుసు. ఒకరైతే మనం చూసుకున్నట్లయితే పవన్ కళ్యాణ్ గారికి సంబంధించి ఆయన పర్సనల్ లైఫ్ గురించి కానీ చంద్రబాబు నాయుడు గురించి కానీ సో చాలా దారుణంగా దూషించే వ్యక్తులు ఒకరు. ఇంకొకరు చూసుకున్నట్లయితే ఐటీ మినిస్టర్గా వర్క్ చేసి గుడ్డు ముద్ద అని చెప్పేవారు ఒకరు. ఇంకొకరు చూసుకున్నట్లయితే ఎప్పుడు మనకి పోలవరం వస్తుందా అడిగితే 1% 0.5% అని చెప్పేసి ఎటకారంగా మాట్లాడే మంత్రులు. ఇంకొకరు చూసుకున్నట్లయితే ఆవిడ రోజా గారు చూసుకున్నట్లయితే ఆవిడ మాట్లాడే ప్రతి ఒక్క మాట కూడా సో చాలా దారుణంగా ఉండేదన్నమాట. సో ఇలా చూసుకున్నట్లయితే ఒక్కొక్క వ్యక్తి సో చాలా మంది అంబటి రాయుడు కానీ సో ఇలా ప్రతి ఒక్కరు కూడా సో వాళ్ళ పాత్రలు చూసుకున్నట్లయితే చాలా దారుణంగా ఉండేవి. సో ప్రజలు వాళ్ళ మాటలు విని 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 విసిగిపోయారనమాట. అసెంబ్లీలో చూసుకున్నట్లయితే సో ఎంత దారుణంగా దూషణలు జరిగేవంటే సో ఎవరైతే చంద్రబాబు నాయుడు గారు ఉన్నారో సో వాళ్ళకి ప్రత్యేకించి దండం పెట్టేసి మళ్ళీ నేను సీఎం అయితే నేను ఇక్కడ వచ్చి కూర్చుంటాను లేకపోతే ఇంకా కూర్చొని అని చెప్పేసి వెళ్ళిపోయే స్థాయికి వెళ్ళిపోయి అంత దారుణంగా అయ్యాయి అనమాట. సో తర్వాత రోజుల్లో కూడా ఏవైతే ఈ మాటలు ఉన్నాయో ఇంకా దారుణంగా అవుతుండేవి. సో చాలా క్లియర్గా మనం మాట్లాడుకున్నట్లయితే సో నాకు కూడా చాలాసార్లు అనిపించేది వీళ్ళు ప్రజాప్రతినిధుల ఎమ్మెల్యేల నిజంగానా అనేసి అనిపించేది అనమాట. సో అంత దారుణంగా వాళ్ళు మాట్లాడుతుండేవారు. ఇది కూడా చాలా మేజర్ రీజన్. అండ్ ఫైనలీ మనం చూసుకున్నట్లయితే ఎలక్షన్స్ అనేవి ఇంకొద్ది రోజుల్లో ఉన్నాయి అనేటప్పుడు సో మన స్టేట్లోకి ఏదైనా కొత్తగా ఒక యాక్ట్ తీసుకొని రావాలనుకునేటప్పుడు సో దాని మీద చాలా జాగ్రత్తగా సో వర్క్ చేసి తర్వాత వాళ్ళు ఏంటంటే యాక్ట్ తీసుకొని రావాలి. నిజమే, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది మంచిదే. ఓకే, సో నీతి ఆయోగ్ అనేది సో ప్రతి రాష్ట్రానికి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది ఇవ్వటం జరిగింది. సో మీ అవసరాలకు తగ్గట్టుగా సో మీ ప్రాంతానికి తగ్గట్టుగా దాన్ని మోడిఫై చేసుకొని సో మీరు దాన్ని ఇంప్లిమెంట్ చేయొచ్చు అని చెప్పింది. సో ఇంతకుముందు ఏదైతే మనకి ల్యాండ్కి సంబంధించి సో యాక్ట్స్ ఉన్నాయో సో ఎప్పటి నుంచో ఉన్నవన్నమాట. సో వాటి వల్ల సో కేసెస్ అనేవి చాలా ఎక్కువగా అయిపోతున్నాయి. వీటిని షార్ట్ అవుట్ చేయడానికి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది నీతి ఆయోగ్ అనేది సో సజెస్ట్ చేయడం అయితే జరిగింది. సో చాలా స్టేట్స్ అనేవి దీన్ని యాక్సెప్ట్ చేయలేదు. సో పాత లాస్ని ముందుకు కంటిన్యూ చేయడం జరిగింది. కాకపోతే మన స్టేట్ దగ్గరికి వచ్చేటప్పటికి జగన్మోహన్ రెడ్డి గారు ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని సో ఖచ్చితంగా ఇంప్లిమెంట్ చేస్తాము అని చెప్పటం. సో దీన్ని ప్రతిపక్షాలు సో చాలా గట్టిగా వద్దు అని చెప్పడం కానీ సో ప్రజల్లోకి దీనివల్ల జరుగుతున్న ఏవైతే ఫ్లాస్ ఏవైతే ఉన్నాయో సో నష్టాలు ఏవైతే ఉన్నాయో వాటి గురించి వివరించడంలో వాళ్ళు చాలా బాగా సక్సెస్ అయ్యారని చెప్పొచ్చు. అట్ ద సేమ్ టైం ఒక యాక్ట్ని ఒక రాష్ట్రంలోకి తీసుకుని వచ్చేటప్పుడు సో అది మేజర్ యాక్ట్ అయ్యేటప్పుడు సో రాష్ట్రంలో ప్రతి వ్యక్తికి దానికి సంబంధించి సో ఖచ్చితంగా ఒక నాలెడ్జ్ అనేది ఉండాలి. సో అది వచ్చేటట్టు చేసే బాధ్యత కూడా సో ఖచ్చితంగా స్టేట్ గవర్నమెంట్ తీసుకోవాలి. కాకపోతే అటువంటిది ఏమీ చేయకుండా సో యాక్ట్ని తీసుకొచ్చి ఇక్కడ పెట్టడం, సో దాని గురించి ఒక చిన్న బుక్లెట్ని తీసి పెట్టేయటం.
సో అది చూసినట్లయితే సో దాంట్లో చాలా మిస్టేక్స్ అనేవి కనిపించడం, సో ఆ మిస్టేక్స్ ని సో అపోజిషన్ పార్టీస్ ఏంటంటే సో ఒక ఆయుధంగా వాడుకున్నాయి అనమాట. సో ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది సో చాలా రాంగ్, సో దీనివల్ల మీరు చాలా లాస్ అయిపోతారు. మా గవర్నమెంట్ వచ్చినట్లయితే సో ఫస్ట్ దీన్నే మేము క్యాన్సిల్ చేస్తామని చెప్పేసి వాళ్ళు చాలా బలంగా ప్రజల్లోకి తీసుకుని వెళ్ళారు. సో దాని మీద వాళ్ళు సక్సెస్ అయ్యారు కూడా, నిజమే. సో అదే విధంగా ఏదైతే మనకి గవర్నమెంట్ ఉందో, సో గవర్నమెంట్ అనేది ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అంటే ఏంటి, సో దీనివల్ల మనకి జరిగే లాభాలు ఏమున్నాయి, సో ప్రతి ఒక్కటి కూడా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయగలగాలి, వాళ్ళలో ఉండే భయాన్ని వాళ్ళు పోగొట్టగలగాలి. కాకపోతే ఏంటంటే సో దీన్ని మనకి జగన్మోహన్ రెడ్డి గారు చేయలేకపోయారు, రైట్. సో దీనివల్ల ఏంటంటే అప్పటి వరకు గ్రామీణ ప్రాంతంలో కూడా ఏవైతే నవరత్నాలు తీసుకున్న ప్రజలు ఉన్నారో, సో పాజిటివ్గా ఆయన వైపు నుంచి తీసుకున్న వాళ్ళు, సో పాజిటివ్ మైండ్ సెట్ ఉన్న వాళ్ళు కూడా సో జగన్మోహన్ రెడ్డి గారు సో మళ్ళీ వచ్చినట్లయితే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది వస్తుంది, సో మా ఆస్తుల్ని జగన్మోహన్ రెడ్డి గారు తీసుకుంటారు, సో మా ఆస్తులు అనేవి అన్యాక్రాంతం అయిపోతాయి అనే ఆలోచనకి అయితే రావటం జరిగింది. సో ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారిని మనం ఓడించినట్లయితే మన ఆస్తులు అనేవి సో ఖచ్చితంగా ఉంటాయి, సో అవి వాటికి ఎటువంటి బాధ ఉండదు. సో ఖచ్చితంగా ఆయన ఓడిపోవాలనే ఆలోచనకైతే వచ్చేయడం జరిగింది. సో ఆ విధంగా ప్రజల్ని సో మార్చడానికి ఆపోజిషన్ పార్టీ ఏదైతే కూటమి ఉందో కూటమి అనేది ఖచ్చితంగా సక్సెస్ అయింది. సో లాస్ట్ డేట్లో అప్పుడు కూడా ఎలక్షన్స్ ముందు కూడా సో జగన్మోహన్ రెడ్డి గారు ఆయనైనా ప్రత్యేకించి ఒక ప్రెస్ మీట్ దగ్గర పెట్టడం కానీ, సో ఈ యాక్ట్ అనేది ఏంటి, వాట్ ఈజ్ వాట్, సో ఇది ఏ విధంగా మనకు ఉపయోగపడుతుంది, దీనివల్ల లాభాలు ఏంటి, సో ప్రతి ఒక్కటి ఎక్స్ప్లెయిన్ చేయగలగాలి. సో ఆయన చేయలేదు ఆ విషయాన్ని. అండ్ ఇంకొకటి విషయం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే మనకి ఎలక్షన్ వచ్చేటప్పుడు సో ఎలక్షన్ టైంలో సో ప్రజల దగ్గరికి వెళ్ళే విధానం ఏదైతే ఉందో సో అది చాలా తక్కువ అయింది, తప్పు అయింది. సో అపోజిషన్ పార్టీస్ అనేవి సో ప్రజల్లోకి వాళ్ళు చాలా వేగంగా దూసుకుపోయారనమాట. వాళ్ళు ఏం ఇస్తారు, ఏం చేస్తారు అనే విషయాన్ని సో ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి అర్థమయ్యే విధంగా చెప్పగలిగారు. కాకపోతే జగన్మోహన్ రెడ్డి గారు అవే నవరత్నాలు ఉన్నాయో నవరత్నాన్ని కొద్దిగా ఇంప్లిమెంట్ చేసేసి వాటిని ప్రజల్లోకి వదిలి సో చిన్న చిన్న మీటింగ్స్ ఏవైతే ఉన్నాయో మీటింగ్స్ పెట్టేసి సో అక్కడతో ఊరుకున్నారు. సో ఎలక్షన్స్ ముందు కూడా ఆయన సొంత నియోజకవర్గం కూడా ఆయనకి వెళ్లకుండా సో పిఠాపురం దగ్గరికి వచ్చేసి అక్కడ పోటీ చేస్తున్న వంగా గీతని డిప్యూటీ సీఎం చేస్తాను అని చెప్పేసి ప్రత్యేకించి చెప్పడం. సో ప్రజలకు ఏ విధంగా సాయం వెళ్ళిందంటే పవన్ కళ్యాణ్ని ప్రత్యేకించి ఓడించడం కోసం ఈయన వర్క్ చేస్తున్నారు, సో ఈయనకి ఎటువంటి ఎజెండా లేదనే విధంగా వెళ్ళిపోయింది అనమాట. సో మీకు అందరికీ ప్రత్యేకించి ఆయన కాన్స్టిట్యున్సీలో కూడా సో ఎలక్షన్స్కి లాస్ట్ వెళ్ళటం కాకుండా సో ఇక్కడికి వచ్చి సో వంగగీత గారికి సపోర్టెడ్గా ఆయన ర్యాలీ చేస్తూ సో డిప్యూటీ సీఎం ఇస్తాము అని చెప్పే దాంట్లో అంతరార్థాన్ని సో ప్రతి ఒక్కరూ అర్థం చేసుకోగలిగారు. బికాజ్ ఎందుకంటే ఎక్కడ పోటీ చేస్తున్న ఎవరైతే పవన్ కళ్యాణ్ గారు ఉన్నారో పవన్ కళ్యాణ్ గారు ఓడిపోవాలి, ఎట్టి పరిస్థితిలో ఓడిపోవాలి అనే ఆలోచన అనేది సో ఖచ్చితంగా అనిపించింది. సో అది ఖచ్చితంగా ఏంటంటే ఈ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి సో ఖచ్చితంగా నెగిటివ్ అయిందనమాట. సో ఇలాంటి అన్ని ఫ్యాక్టర్స్ అనేవి కూడా సో ఈయనకి వ్యతిరేకంగా వెళ్ళటం జరిగింది. సో దీనివల్ల ఏంటంటే ఓట్ బ్యాంక్ ఏదైతే ఉందో ఓట్ బ్యాంక్ అనేది వైఎస్ఆర్సీపీకి సో తగ్గిపోవటం అయితే జరిగింది. సో ఫ్రెండ్స్ ఒకసారి మనం జాగ్రత్తగా చూసినట్లయితే 151 స్థానం నుంచి కేవలం 10 సో ఎండింగ్ నైట్ 8, 9, 10 వచ్చేంత వరకు 10 సీట్లు వస్తాయి. సో లాస్ట్లో ఇంకొక సీట్ అనేది కలిసిందనమాట. 11 సీట్లతో కనీసం అపోజిషన్ పరిస్థితుల్లో కూడా లేదు. బికాజ్ ఎందుకంటే ఏదైనా ఒక పార్టీ గెలిచేటప్పుడు సో ఏ విధంగా ఉండకూడదు అనే విషయాన్ని సో ఖచ్చితంగా మనం చూసినట్లయితే జగన్మోహన్ రెడ్డి గారిని చూసినట్లయితే సో ఖచ్చితంగా అర్థమైపోతుంది అనమాట. ఇప్పుడు వచ్చిన ఏదైతే పార్టీ కూటమి ఉందో సో కూటమి అనేది జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన నవరత్నాల కన్నా ఇంకా ఎక్కువ మొత్తంతో ఉండే సో మేనిఫెస్టోని తీసుకొచ్చింది. ఇందులో సోషల్ వెల్ఫేర్ స్కీమ్స్ ఏవి ఉన్నాయో సో ఇవి ఇంప్లిమెంట్ చేయాలంటే చాలా కష్టం అనమాట. సో వీళ్ళు కూడా కేవలం సోషల్ వెల్ఫేర్ స్కీమ్స్ని ఇంప్లిమెంట్ చేస్తూ సో పక్కన ఉన్న డెవలప్మెంట్ ఏదైతే ఉంటుందో డెవలప్మెంట్ని పక్కన పెట్టేశారు అంటే సో ఖచ్చితంగా తర్వాత 5 సంవత్సరాలు ఏం జరుగుతుందంటే మళ్ళీ సేమ్ రిపీట్ ఇదే హిస్టరీ అనేది సో ఖచ్చితంగా కొనసాగుతుంది. సో ఇది మాత్రం కన్ఫర్మ్. ఎందుకంటే ఓడిపోయిన దగ్గర నుంచి జగన్మోహన్ రెడ్డి గారు ఒక పాఠాన్ని అయితే నేర్చుకుంటారు. సో ఖచ్చితంగా ఈయన ఓటమి చూసి ఖచ్చితంగా వీళ్ళు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే
ఒక రాష్ట్రంలో ఒక గవర్నెన్స్ వచ్చిన తర్వాత సో ఖచ్చితంగా సోషల్ వెల్ఫేర్ స్కీమ్స్ అనేవి చాలా 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 ఇంపార్టెంట్. సో ఇది ఎవ్వరూ కాదనలేరు అనమాట. బట్ ఖచ్చితంగా మన రాష్ట్రంలో డెవలప్మెంట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్, ఎంప్లాయ్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఏదైతే మనకి నిత్యావసరకు సంబంధించిన ధరలు ఉంటాయో ధరలు అనేవి పెరగకుండా చూసుకోవాలి, అది చాలా ఇంపార్టెంట్ అనమాట. సో ఖచ్చితంగా మనం చూసుకున్నట్లయితే ఒక సగటు వ్యక్తి తన నెలంతా ఏదైతే కష్టపడి సంపాదించి దాచుకుంటాడో ఆ అమౌంట్ అనేది తన సేవింగ్స్లో ఉండేటట్టు ఉండాలి. కాకపోతే నెలంతా కంప్లీట్ అయ్యేటప్పటికి ఎంత కష్టపడి సంపాదించిన మనీ కూడా సో అతని నిత్యావసర ఏదైతే అవసరాలు ఉంటాయో అవసరాలు తీర్చుకోవటానికి కూడా సరిపోని విధంగా కానీ మారిపోయిందంటే మాత్రం ఖచ్చితంగా గవర్నమెంట్ మీద వ్యతిరేకత అనేది ఖచ్చితంగా వస్తుంది. సో జాగ్రత్తగా మనం చూసినట్లయితే ఈ 5 సంవత్సరాల కాలంలో ఒక సగటు వ్యక్తి మనం చూసుకున్నట్లయితే ఆన్ అండ్ యావరేజ్గా 10 నుంచి 15,000 వరకు మాత్రమే సంపాదించగలుగుతున్నారు అనమాట. సో ఎక్కువగా మోస్ట్ ఆఫ్ ద పర్సన్స్ అనేవాళ్ళు, ఒక పర్సన్ అనేవాడు సో ఆ కుటుంబ ఆదాయం మనం చూసుకున్నట్లయితే 10 నుంచి 15,000, ఓకేనా. సో ఇంకా దాటినట్లయితే 20,000 వరకు సంపాదించగలుగుతున్నాడు. కాకపోతే ఈ 20,000 అమౌంట్ కూడా ఆ నెల మొత్తానికి ఆ కుటుంబానికి సరిపోతుందంటే సో ఖచ్చితంగా సరిపోవట్లేదు. బికాజ్ ఎందుకంటే ఈ 5 సంవత్సరాల కాలంలోని పెరిగిన రేట్లు, సో కరెంట్ అనేది చూసుకున్నట్లయితే సో ఈ 5 సంవత్సరాల కాలంలోని చాలా సార్లు పెరగడం జరిగింది. సుమారుగా 7-8 సార్లు ఈ కరెంట్ అనేది చాలా దారుణంగా పెరిగేది. బెస్ట్ ఎగ్జాంపుల్ నేనే, ఎందుకంటే మాది శ్రీకాకుళంలో ఒక మారుమూల గ్రామం అనమాట. సో 5 years బ్యాక్ మేము చూసుకున్నట్లయితే బిల్ అనేది కేవలం 160 రూపాయలు, 170 రూపాయలు, 180 రూపాయలకి దాటి నేను ఎప్పుడు కట్టలేదు, ఓకేనా. సో ఇక్కడ నేను వైజాగ్లో ఉన్న ఆన్లైన్ పేమెంట్ అనేది చేసుకునేవాడు. 180 రూపాయల కన్నా ఎప్పుడు పెరిగేది కాదు. సో నాకు బిల్ అనేది ఎప్పటికప్పుడు వచ్చేసేది. బట్ ఈ 5 సంవత్సరాల్లో నేను చూసుకున్నట్లయితే సో లాస్ట్ టైం నేను అదే ఇంటి కోసం నేను పే చేసిన అమౌంట్ అనేది నెలకి 1,200 రూపాయలు హైయెస్ట్ పేమెంట్. 180 రూపాయలు ఎక్కడ, 1,200 రూపాయలు ఎక్కడ. సో ఎంత దారుణంగా పెరిగిందో ఒకసారి మీరు చూసినట్టు అర్థమవుతుంది. సో మీకు అందరికీ తెలిసిన విషయమే. ఆన్ అండ్ యావరేజ్గా చూసుకున్నట్లయితే 180 రూపాయలు, 170 రూపాయలు ఉన్న బిల్ అనేది సో 450 నుంచి 500 రూపాయలు అనేది సో ఎవ్రీ మంత్ నేను పే చేసుకునే పరిస్థితి అనేది వచ్చేసింది అనమాట. అంత దారుణంగా రేట్లు అనేవి పెరిగిపోయి గ్రాడ్యువల్గా పెరుగుతూనే వచ్చాయి కానీ తగ్గలేదు. ఎండింగ్ వచ్చేటప్పటికి ఇంకా పెరిగిపోయింది. అండ్ ఇంకొక విషయం చూసుకున్నట్లయితే ఏవైతే రోడ్స్, ఇంటికి వెళ్ళడానికి రోడ్స్ అనేవి బాగుండేవి కాదు. నేను చేసిన పెద్ద మిస్టేక్ ఏంటంటే ఈ 5 సంవత్సరాలు ఎటువంటి వర్క్స్ చేయలేదు. ఎలక్షన్ అనేది ఇంకొక 4 రోజులు ఉందంటే ఇప్పుడు మొదలు పెట్టారనమాట వర్క్స్ అనేవి. ఇది కూడా చాలా బ్యాడ్ సైన్ తీసుకోవడం జరిగింది. అండ్ ఇంకొకటి ఎంప్లాయ్మెంట్ చూసుకున్నట్లయితే ఆయన 6 లక్షల జాబ్స్ అనేవి ఇస్తారని, అంటే ఇప్పుడు 20 లక్షల జాబ్లు అన్నారు, ఓకే. సో ఆ 20 లక్షల జాబుల్లోని సో మనకి ఆన్ అండ్ యావరేజ్గా వచ్చిన జాబ్స్ అనేవి 5 సంవత్సరాల కాలంలోని సుమారుగా 6 లక్షల జాబ్స్ అనేవి వచ్చుంటాయి. ఇందులోని 2,60,000 జాబుల వరకు కేవలం వాలంటీర్స్ మాత్రమే ఉన్నారు. సో వాళ్ళకి కేవలం వచ్చిన అమౌంట్ అనేది నెలకి 5,000 రూపాయలు. సో మీరు జాగ్రత్తగా చూసినట్లయితే మీకు క్లియర్గా అర్థమవుతుంది. సో ఎంప్లాయ్మెంట్ అనేది సో ఎంత దారుణంగా పడిపోయింది అనే విషయం మీకు అర్థమవుతుంది. వాళ్ళకి వచ్చే ఇన్కమ్ అనేది ఎంత దారుణంగా వస్తుంది అర్థమైపోతుంది. అట్ దట్ సేమ్ టైం సో ప్రీవియస్లీ ఉన్న గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఎవరు అవుతున్నారు, మనకి ఎవరికైనా గవర్నమెంట్ సంబంధించిన జాబ్ నోటిఫికేషన్స్ అనేవి రాలేదు, ఓకే. నెక్స్ట్ ఇంకోటి చూసుకున్నట్లయితే గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి రావాల్సిన ఏవైతే సో ఎండింగ్లో రావాల్సిన అమౌంట్స్ కానీ సో అవి కరెక్ట్గా రాకుండా చాలా అమెండ్మెంట్స్ తీసుకొని వచ్చారు. అట్ దట్ సేమ్ టైం ఇన్ టైంలో వాళ్ళు శాలరీస్ కూడా వేసేవాళ్ళు కాదు. సో దానివల్ల గవర్నమెంట్ ఎంప్లాయీస్ అందరూ కూడా జగన్మోహన్ రెడ్డికి సో ఎగనెస్ట్ అయిపోయారు అనమాట. సో బ్యాలెట్ ఓట్స్ వాళ్ళ దగ్గర నుంచి ఈ ఇయర్ మనం చూసుకున్నట్లయితే ఎలక్షన్స్కి ఎప్పుడు లేనంతగా హిస్టరీలోనే చాలా ఎక్కువ ఓట్స్ అనేవి రావడం జరిగింది. ఎందుకంటే ఈ ఏదైతే ప్రభుత్వం ఉందో ప్రభుత్వాన్ని పడదోయాలని చెప్పేసి వాళ్ళు సో ఖచ్చితంగా నిర్ణయించుకోవడం అయితే జరిగింది. ఇలా మనకి చాలా ఫ్యాక్టర్స్ అనేవి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పతనానికైతే కారణమైంది. కాకపోతే ఇంకొక విషయం అనేది మనం జాగ్రత్తగా ఆలోచించాలండి. ఎంత తక్కువ సీట్స్ వచ్చినా సరే సో ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డికి ఒక ఓట్ పర్సంటేజ్ సో ఖచ్చితంగా ఉంది. ఇప్పుడు చూసుకున్నట్లయితే అప్రాక్సిమేట్లీ 39 to 40% ఓట్ పర్సంటేజ్ అనేది వీళ్ళకి రావటం అయితే జరిగిందనమాట. సో ఇంత ఓట్ పర్సంటేజ్ అది ఉంది. సో జగన్మోహన్ రెడ్డి గారు సో ఈ 5 సంవత్సరాల కాలంలోని అపోజిషన్లో ఇప్పుడు ఎలాగ అపోజిషన్ కేటగిరీ కూడా వాళ్ళకి లేదు. కాకపోతే సో ప్రజల సమస్యలను ఎప్పటికప్పుడు ఫైండ్ అవుట్ చేస్తూ దాని మీద ఫైట్ చేసి సో ఖచ్చితంగా ఆయన నడుచుకున్నట్లయితే
సో నెక్స్ట్ 5 yearsలో ఆయన వచ్చే అవకాశం అనేది ఉంటుంది. అది కూడా ఇప్పుడు వచ్చిన గవర్నమెంట్ అనేది సోషల్ వెల్ఫేర్ స్కీమ్స్ ఏవైతే ఉన్నా వాటి మీద ప్రత్యేకించి ఫోకస్ చేయకుండా అట్ ద సేమ్ టైం డెవలప్మెంట్ని కూడా ముందుకు తీసుకుని వెళ్తూ, సో ఎంప్లాయ్మెంట్ అనేది ముందుకు తీసుకుని వెళ్తూ సగటు ఆదాయాన్ని పెంచే విధంగా ముందుకు వెళ్ళాలి. అట్ ద సేమ్ టైం ఆదాయంలోని సో తక్కువ మొత్తంలోనే వాళ్ళ ఖర్చులకు సరిపోయి వాళ్ళ సేవింగ్స్ పెరిగే విధంగా ఎప్పుడైతే ముందుకు వెళ్తారో సో ఖచ్చితంగా ఇప్పుడున్న కూటమి అనేది సో మళ్ళీ ముందుకు వెళ్ళే అవకాశం ఉంటుంది, కానీ వెనక్కి వచ్చే అవకాశం ఉండదు. కానీ ఖచ్చితంగా వీళ్ళు తప్పులు చేసినట్లయితే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చే అవకాశం అయితే ఉంటుంది. ఓకే, మీకు ఇంకేమైనా సరే జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోవటానికి సో ఇవి కారణాలే అని అనుకున్నట్లయితే సో మాకు ప్రత్యేకించి సో కామెంట్ బాక్స్లో కామెంట్ చేసినట్లయితే నేను కూడా తెలుసుకుంటాను. ఓకే.